హాయ్ అండి, అందరికీ నమస్తే. నాలో పువ్వులు పిచ్చి మొక్కలు పిచ్చి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ వీడియో మాత్రం గార్డెన్ లవర్స్ కోసం చేశాను. ఇప్పుడు నేను చామంతి మొక్క చూపిస్తున్నాను కదా, అది బాగా ఎండిపోయింది కదా అని చెప్పి తీసి పారేయలేదు. దాన్ని వేరే కుండీలోంచి తీసి ఈ కుండీలో నాటాను. ఎందుకంటే అది మళ్ళీ బతికిద్దేమోనన్న చిన్న హోప్తో. యాక్చువల్గా నాకు అది మళ్ళీ మొలకెత్తిద్దని తెలీదు. నేను అలాగా కట్ చేసేసాను, కొమ్మలు కట్ చేసేసాను. చూడండి, చిన్న చిన్న మొలకలు వచ్చాయి. ఇదేమో నాటు కాగడం. చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. చామంతి మొక్క శీతాకాలం కదా, పువ్వులన్నీ చాలా అందంగా భలే వచ్చినాయి. కుంకుమ కలరు చాలా అందంగా ఉంది కదా. ఇది చిట్టి గులాబీ, చాలా మొగ్గలు వచ్చినాయి. చామంతి మళ్ళీ చిగురేస్తుంది. ఇది కాగడంలో హైబ్రిడ్ కాగడం. ఇది పెద్ద పువ్వు వస్తుంది. చూడండి మొగ్గలు ఏమి ఉన్నాయో, చాలా బాగుంది కదా. ఇది నార్మల్ గులాబీ. ఆ పక్కది వచ్చేసి ఇదిగోండి మందారం చెట్టు. పువ్వు చాలా అందంగా వచ్చింది కదా. ఎప్పుడు అంత అందంగానే పూస్తుంది పువ్వు వచ్చిన ప్రతిసారి. చూడండి హైబ్రిడ్ కాగడం ఎంత బాగున్నాయి పువ్వులు. తెల్లగా చెట్టుకి ఇలా పువ్వులు పూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆ పువ్వులు చూస్తున్న ప్రతిసారి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎండిపోయిన చామంతి మొక్కని రీప్లాంటేషన్ చేశానని చెప్పాను కదా, అది మళ్ళీ 7 డేస్కో 10 డేస్కో చాలా అందంగా చిగురు వచ్చింది. మళ్ళీ అది బతకదనుకున్నాను. నేను వీడియోలో చూపిస్తాను. మళ్ళీ 10 డేస్కి అనుకుంటాను నేను వీడియో తీశాను. చూడండి, ఇది వైట్ చామంతి. కొన్ని రోజులకి మళ్ళీ పువ్వులు పూస్తాయి.